వెల్కమ్ బ్యాక్. ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తల్లోని అంశాలను మనం పరిశీలించడం ఈ అంశం సంబంధించి డిస్కషన్లో పాల్గొనడానికి మనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోము భరత్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. దేవి సార్, ప్రధానంగా యుద్ధానికి సంబంధించి చూసుకున్నట్టయితే తాత్కాలిక బ్రేక్ పడింది. కాకపోతే ఇందులో కూడా కొంచెం గందరగోళం ఉంది. అంటే వాళ్ళు చెప్పలేదు, మేము విరమించలేదు అంటూ కూడా కొన్ని లీక్లు వచ్చినటువంటి అంశం. ప్రధానంగా దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ వీక్షకులకు శుభోదయం. పెద్దల భరత్ గారికి మీకు అంటే యుద్ధం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. గత 25 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక మారణకాండని, అంటే అమెరికా అనుసరిస్తున్నటువంటి యుద్ధ నీతి వల్ల ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానానికి చాలా పెద్ద ఎత్తున నిరసన కనబడతా ఉంది. ఇరాన్ చిన్న దేశం అయినప్పటికీ, ఆయుధ సంపత్తి తక్కువగా ఉందని అంచనా వేసినప్పటికీ కూడా సరైనటువంటి జవాబు చెప్పడంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నది అనేటువంటి విషయం వాస్తవం. నిజంగానే ఇవాళ దేశాల మధ్య ఏమైనా సమస్యలన్నా నిన్న ట్రంప్ ఏదో ట్వీట్ చేసి ఈ 5 రోజులు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నాం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాం, మాకు చర్చలు జరుగుతున్నాయని కూడా ఏదో చెప్పాడు. కానీ అంతర్జాతీయ వార్తలు ఏమొస్తూ ఉన్నాయి, మేము ఎవరితో కూడా చర్చలు జరపడం లేదు, చర్చలకు మేము ఎవరి ప్రతినిధులను కూడా పంపడం లేదు, కేవలం ఇది ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, దీనికి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు యుద్ధంలో జరిగినటువంటి నష్టాల వలన వెనుకడుగు వేస్తున్నది అమెరికా అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది చాలా రకాలుగా నేను అంతర్జాతీయ వార్తలు చెప్తాను. అట్లాగే చర్చలకు సానుకూలంగా ఉన్నామని ప్రకటిస్తున్నటువంటి ట్రంప్ మళ్ళీ గత కొంతకాలంగా చర్చల కోసం ఎందుకు ప్రయత్నించలేదనేది కూడా చాలా తీవ్రమైన, అంటే మేము ఏదైనా చేస్తాం, అమెరికా అనేటువంటిది ఒక సుప్రీం కంట్రీ, మేము ఎవరిపైనా దాడి చేస్తాం, మేము ఏ దేశాన్నైనా కబలిస్తాం, ఏ దేశం నుంచి అయినా ఎవరినైనా. నిజంగా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయంగా అనేక చర్చలకు దారితీస్తూ ఉన్నాయి. వెనిజులా ఇష్యూ అయినా, లేకుంటే మొన్న ఇరాన్కి సంబంధించినటువంటి అంశమైనా, ఇతర దేశాలతో మనం భారతదేశం సైనికులకు సంబంధించినటువంటి అంశంలో పాక్ మీద జరిగినటువంటి దాడి విషయంలో ట్రంప్ చేసినటువంటి ప్రకటనని మనం చూసినాం కదా. అంటే మన ప్రధానమంత్రి ప్రమేయం లేకుండానే, మన జోక్యం లేకుండానే, ప్రధానమంత్రి ప్రకటించకుండానే, అంతర్జాతీయ వ్యవహారాలు చూసేటువంటి అధికారులు ప్రకటించకుండానే అమెరికా నుండే మేము దీన్ని నిలిపివేస్తున్నాం అనేటువంటి ప్రకటనను మనం అందరం కూడా చూసినాం. కానీ ఇంత యుద్ధం వల్ల ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే, ప్రజలందరూ నష్టపోతూ ఉంటే, గ్యాస్ దొరకక అల్లాడుతూ ఉంటే, అనేక ఆర్థిక భారం పైన పడుతూ ఉంటే, మొత్తం దేశం ఆర్థిక రంగంలో కుదేలవుతూ ఉంటే మోదీ ఒక్క మాట మాట్లాడలేడు. మరి మోదీ ఆ రోజు ట్రంప్ మాట్లాడినప్పుడు ఇలా మోదీ మాట్లాడాలి కదా. ఇరాన్ మీరు ఇద్దరు చర్చలు జరుపుకోండి, మేము ఏదైనా అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పొచ్చు. ఇవాళ యుద్ధాల వలన జరిగేది ఏంది? అపారంగా నష్టం. చివరికి ఎవరు యుద్ధంలో గెలిచినా, వారు గెలిచినా వీళ్ళు గెలిచినా, అల్టిమేట్గా వచ్చేటువంటి రిజల్ట్ ఏంది? యుద్ధం అంటేనే నష్టం, యుద్ధం అంటేనే ప్రాణాలు, అనేక మంది అమాయకుల ప్రాణాలు, విద్యార్థుల ప్రాణాలు, సైన్యం సంబంధించినటువంటి అనేక మంది. మరి ఈ మారణహోమాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత వీళ్ళకి లేదా? నువ్వు పలానా దగ్గర వస్తువు కొనాలని డిమాండ్ పెడితే కూడా తల ఒగ్గేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది దేశానికి? కాబట్టి ఇప్పటికైనా భారతదేశం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా మీద కూడా వస్తున్నటువంటి విమర్శల దాటికి కొంత వెనక్కి తగ్గినట్టు. ఎందుకంటే అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కపోతే ఇరాక్ ఏదైనా కొంత మళ్ళీ లేవచ్చు. ఎందుకంటే అవి చిన్న దేశాలు, ఎప్పుడు పేద దేశాలే అనుభవిస్తున్నటువంటి దేశాలు పేదరికం. అమెరికా పేదరికం అనుభవిస్తున్నటువంటి కొంత మేరకు అనుభవిస్తున్నటువంటి దేశం తప్ప మొత్తం అపారమైనటువంటి వనరులు ఉన్నటువంటి అది కదా, మానవ వనరులు, మిగతా అన్ని రకాలుగా కూడా. రేపేదైనా ఆర్థిక నష్టం జరిగితే, ఆర్థికంగా విలవిల్లాడితే, మన పౌల్ట్రీ ఫామ్లో బాయిలర్ కోళ్ళు ఎట్లయితే ఇబ్బందులు పడతాయో అమెరికా ప్రజలు అంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ యుద్ధం వల్ల వస్తున్న నష్టం స్టార్ట్ అయినట్టు చాలా నష్టం స్టార్ట్ అయింది. మనం గ్యాస్కు ఎంత విలవిల్లాడుతున్నాం, మనమే పవర్ పెట్రోల్కు డబ్బులు పెట్టి కొంటున్నాం, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, హోటళ్ళ రేట్లు సపరేట్గా రేట్లు వేస్తున్నారని మనం పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అంటే యుద్ధం ఎక్కడో జరుగుతుంది, మన దగ్గర జరుగుతుంది. అయినా దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందనేటువంటి విషయాన్ని ఇలా ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు దీనికి చొరవ చూపాలి.
కానీ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ దుందుడుకు చర్యల మీద ఇలా వస్తున్నటువంటి ఈ విమర్శలకి డెఫినెట్గా అది ఒక వెనకంజ అని నేను అనుకుంటా ఉన్నాను. లేకుంటే యుద్ధానికి సన్నద్ధమయ్యే కాలమా, ఇదంతా కూడా ఒక 5 రోజుల్లో తేలాల్సినటువంటి అవసరం. ఓకే బర్స్ ప్రధానంగా ఏదైతే ట్రంపే స్టార్ట్ చేశాడు, ఇరాన్ ఆల్రెడీ పదే చెప్తుంది అమెరికానే స్టార్ట్ చేసింది యుద్ధము, మేము తగ్గమని చెప్పేసి ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చినటువంటి అంశం. ప్రధానంగా ఇప్పుడు కూడా ట్రంపే తగ్గిండి అనుకోవాలా? ప్రధానంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది అనుకోవాలా అమెరికాకి? గత 200 సంవత్సరాలలో మునుపెన్నడూ చూడని పద్ధతిలో ఒక అగ్రరాజ్యానికి అధిపతి ఇంత మూర్ఖత్వాన్ని ప్రదర్శించినోడు ఇంకెవడు లేడు. ట్రంప్ ఏమంటాడంటే అతను అధికారంలోకి వచ్చే ముందు, గతంలో అధికారంలో వచ్చే ముందు అయినా ఇప్పుడైనా ఆయన ఏమంటాడంటే అమెరికా ఫస్ట్ అనే ఒక ఫిలాసఫీ తీసుకున్నాడు. అమెరికా ఫస్ట్, అన్నిట్లలో కూడా అమెరికా ఫస్ట్ ఉండాలని. ఇప్పుడు డెమోక్రసీ గురించి మాట్లాడేవాడు అమెరికా ఫస్ట్ అని మాట్లాడడం అంటే అది పూర్తిగా 2 పరస్పర విరుద్ధమైన వ్యవహారాలు. తర్వాత ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి, రెండోసారి పదవిలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఆయన యుద్ధానికి వ్యతిరేకం అనుకుంటేనే యుద్ధాలు చేస్తున్న క్రమం ఉన్నది. తర్వాత ఆర్మ్ టెస్ట్ చేసే వ్యవహారం, టారిఫ్లు వేసినాడు. ఆ టారిఫ్లు అడ్డం పెట్టుకొని నెగోషియేట్ చేసేదానికోసం ప్రయత్నం చేసినాడు. తర్వాత దేవిప్రసాద్ గారు చెప్పినారు ఆ వెనుజులా ఇష్యూ తీసుకోండి. ఒక దేశంలో స్వతంత్ర దేశమా, దేశంలో ఆయన దళాలను పంపించి అక్కడున్న ప్రెసిడెంట్ని ఎత్తుకొని రావడము అంటే ఒక రకమైన రౌడీయిజం. ఇది అంతర్జాతీయ రౌడీయిజం. అమెరికా ఇంతకు మునుపు అంతర్జాతీయ పోలీస్గా వ్యవహరించాలనే కోరిక చాలా ఉండింది. దానికి చాలా ప్రయత్నం చేసి ఓడిపోయింది. అంతర్జాతీయ పోలీసుగా అయితే ఉండలేకపోయినాం, కనీసం అంతర్జాతీయ రౌడీగానన్నా చేద్దామనే ఆలోచనకు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. లేకపోతే ఇరాన్ ఎక్కడున్నది, ఇరాన్తో అమెరికాకి ఏం సంబంధము, తర్వాత ఇజ్రాయెల్ ఎక్కడుంది, ఇజ్రాయెల్తోనే ఇరాన్కి ఏం సంబంధము, దాదాపుగా అసలు బార్డర్స్ కూడా లేవు వీళ్ళకి. ఓకే, ఎక్కడ బార్డర్ లేదు. ఇరాన్కి ఇజ్రాయెల్కి బార్డర్ లేదు, కామన్ బార్డర్ లేదు. దాదాపుగా 850-900 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇజ్రాయెల్కి ఇరాన్. ఓకే, అమెరికాకైతే కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉండదు, 5500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 సముద్రాలు అవతల ఉంటుంది. ఓకే, కానీ ఇరాన్ 45 సంవత్సరాలుగా ఇరాన్ మీద అత్యంత భీకరమైన ఒత్తిడి పెట్టింది అమెరికా, శాంక్షన్స్ రూపంలో. 45 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి ఇరాన్ ఏం కోరుకుంటుంది, తనకు సంబంధించిన అణు విద్యుత్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రొడ్యూస్ చేసేదానికోసము ఆ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నది. మీరు అణు విద్యుత్తు మీరు చేసుకునేదానికి వీల్లేదు. 45 సంవత్సరాలు ఓపిక పట్టిందే తప్ప, తర్వాత ఇరాన్ 45 సంవత్సరాల నుంచి నెగోషియేషన్స్లోనే ఉంది తప్ప ఎప్పుడు కూడా యుద్ధాన్ని వాళ్ళు కోరుకోలేదు, వాళ్ళు యుద్ధం చేయలేదు. అమెరికాకి కూడా నష్టం జరిగించలేదు, ఇజ్రాయెల్కి కూడా నష్టం జరిగించలేదు. ఎవడి కంట్రీలో ఏం చేసుకోవాలా అనేది నిర్దేశించే దౌర్జన్యము ఎంత పెద్ద కంట్రీకైనా లేదు. ఐక్యరాజ్య సమితి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వాలు దాంట్లో మెంబర్స్. తర్వాత అన్ని ప్రభుత్వాలు వాళ్ళ ప్రజల అవసరం దృష్ట్యా వాళ్ళు ఆ టెక్నాలజీ డెవలప్ చేసుకునే ఇది ఉన్నది. కానీ అమెరికా ఏంటంటే ఒక పెత్తందారీతనం అన్నట్టు, ఒక ఫ్యూడల్ పెత్తందారీతనం. మేము చెప్పిందే మీరు చేయాలి, మేము వద్దన్నది మీరు ఊరుకోవాలి. భారతదేశం ఏమి మినహాయింపు కాలేదు. గతంలో భారతదేశం అణుపరీక్షలు చేసేటప్పుడు మన మీద కూడా శాంక్షన్స్ పెట్టినారు. కానీ మనం ఆ శాంక్షన్స్ని మిగతా సభ్య దేశాలు ఎవరైతే ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల యొక్క సహాయంతో, ముఖ్యంగా రష్యా లాంటి కంట్రీతోని మనకుండే ఒక మంచి సంబంధాల వల్ల మనం దాన్ని నిలదొక్కగలిగినాము, కొట్లాడగలిగినాము. కానీ మధ్యన టారిఫ్స్ రూపంలో మళ్ళీ మన మీద పెట్టారు. కానీ ఈనాటి ప్రభుత్వం దాన్ని టారిఫ్ రూపంలో ఏదైతే మన మీద పెట్టిన ఒత్తిడిని కొట్లాడలేకపోయింది. ఓకే, మోడీ గారి ప్రభుత్వం కొట్లాడలేక ఇవాళ రైతుల యొక్క ప్రయోజనాల్ని పనంగా పెట్టింది. తర్వాత నిన్నగాక మొన్న ఈ యుద్ధం జరిగేదానికి ముందు ఇజ్రాయెల్కి పోయేసేసి వచ్చినారు.
తర్వాత మనకి గతంలో ఇరాన్ చాలా చౌకగా మనకి ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కానీ సప్లై చేసింది. కేవలం అమెరికా ఒత్తిడితోని దాన్ని వదులుకొని అదే బాటలో ఇవాళ రష్యా నుంచి కూడా మనకు చౌకగా వచ్చే ఆయిల్ని వదులుకునే పద్ధతుల్లో ఇవాళ అమెరికా ట్రంప్ తాబేదారితనానికి లొంగిపోయినాడు మోడీ అనేది ఇవాళ మనం స్పష్టంగా చూస్తున్నాం. దాని ఫలితాలు ఇవాళ దేశం మీద, ప్రజల మీద పడుతూ ఉన్నది. ఈ యుద్ధం ఆగాల. ఈ యుద్ధం ఆగేదానికోసము భారత్ ఒక పాత్ర పోషించాల్సిన అవసరం. ఆ పాత్ర పోషించకపోతే మాత్రము దేశానికి మోడీ ద్రోహం చేయడమే, దేశ ప్రజలని ఇబ్బందుల పాలు చేయడమే తప్ప అంతకు మించిన కంక్లూజన్ ఇంకా వేరే ఏమీ లేదు. రైట్ అండి. మొత్తం చూస్తున్నాం యుద్ధం ఆగాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భారత్ కూడా చొరవ చూపాలి, ప్రధాని మోడీ కూడా చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో యుద్ధం జరిగితే భారత్ కూడా ఆ ఎఫెక్ట్ కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా చొరవ చూపాలి. ఓవరాల్గా యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదనేది కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతున్నట్టున్నాం. సార్ భరత్ సార్, ప్రధానంగా ప్రపంచం మొత్తం ఏదైతే మిగతా ప్రపంచంలో కూడా ఆయన చక్రం చెప్తానని చెప్పేసి మోడీ పదే చెప్పుకుంటూ ఉంటారో అలా క్యాడర్ కూడా చెప్పుకుంటున్నటువంటి అంశం. మరి ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఇరాన్ కావచ్చు, ట్రంప్ విషయంలో కావచ్చు, ఈ యుద్ధం విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనుకోవాలి? ప్రపంచం పొగిడినప్పుడు భుజాలు ఎగరేసుకుంటూ తిరిగిన వైనాన్ని మనం చూసాము. విశ్వగురువులకి మరి ఇప్పుడు విశ్వగురువు అనేది ఆయన కోసం కాదు ప్రపంచం పొగిడేది. ఇవాళ ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. అమెరికా, నాటో ఒక పక్కన, తర్వాత బ్రిక్స్ నేషన్స్, తర్వాత మిగతా రష్యా, చైనా నాయకత్వంలో ఇంకొక పక్కన కొన్ని కూటములు ఏర్పడుతున్న సందర్భంగా ఇండియాకు ఉన్న సాధన సంపత్తి, మిలిటరీ సాధన సంపత్తి ఏదైతే ఉందో దానికోసం తపనబడి ఈ ఇండియా గురించి మాట్లాడుతున్నారు తప్ప మోడీ గారి కోసం తపనబడి మాట్లాడేది ఏం సాధించారని మోడీ గారు ఈ దేశంలో ఏం సాధించారు? మొదటి నుంచి ఇవాళ దాకా జాగ్రత్తగా లెక్కలు తీసుకొని ఒక పరిశీలన చేస్తే విధ్వంసం తప్ప మన దేశానికి మోడీ గారు చేసింది ఏం లేదు. అక్కడ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం, ఇక్కడ మోడీ గారు దేశవ్యాప్తంగా విధ్వంసం. ప్రతి చోట లొంగిపోవడం తప్ప జరిగింది ఏంటండి? ఏం చేస్తున్నారు చెప్పండి? ఇరాన్ ఆయిల్ వదులుకుంటుంది, వెనుజులా ఆయిల్ వదులుకుంటుంది, రష్యా ఆయిల్ వదులుకుంటుంది. అత్యంత గొప్ప సైనిక సంపత్తి పెట్టుకొని నెగోషియేట్ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. అమెరికాతోని ఫెయిల్ అయినావు. ఎందుకు ఫెయిల్ అయినావు అమెరికాతోని? ఇవాళ ప్రపంచం కోడై కూస్తూ ఉంది, దేశం చర్చలోకి వచ్చింది. దేనికోసం? మీరు చేసిన తప్పులు, వ్యక్తిగతంగా మీరు మీ మిత్రులు చేసిన తప్పులకే అమెరికా కోర్టులలో కేసులు ఉన్నాయి. దాంట్లో నుంచి తప్పించుకునే దానికోసం ఇవాళ మీరు దేశం యొక్క ప్రయోజనాల్ని పనంగా పెడతా ఉన్నారు. ఇవాళ మోడీ గారు ఏమని అంటున్నారు? కరోనా టైంలో ఎన్ని కష్టాలు అయితే వచ్చినో అన్ని కష్టాలు మనకు రాబోతూ ఉన్నాయి, మీరు అప్పుడు భరించినట్టుగానే ఇప్పుడు భరించవని. ఇదా నాయకత్వం? కరోనాలో కష్టాలని తీర్చిన నాయకత్వం కూడా చూసినాం మనం. కష్టాలు దరిదాపులోకి రాకుండా చూసిన నాయకత్వాన్ని చూసినాం మన రాష్ట్రంలో. కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా కష్టాలు దరిదాపులోకి రాలే మనకి. కనీసం నువ్వు ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోయినావు పేషెంట్లకి దేశవ్యాప్తంగా. మోడీ గారు, మీ మనసు ఎట్లా వస్తుంది మీరు ఇట్లా మాట్లాడేదానికి? మళ్ళీ కరోనా కష్టాలు ప్రజలు అనుభవించాలని చెప్పేదానికి మీరు ఫెయిల్ అయ్యి ప్రజల మీద ఎందుకు ఆ భారాన్ని మోపుతున్నారు? ఆలోచించాల్సిన విషయం, దేశ ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే కష్టాలు మామూలు కష్టాలు కాదు. చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, ఆలోచన చేయాలి. కష్టాల నుంచి ఎట్లా బయటపడేయాలి దేశాన్ని, ప్రజలు. అందుకనే కదా మిమ్మల్ని మూడోసారి కూడా ఎన్నుకున్నారు ప్రజలు. ఇవాళ గాలికి వదిలేస్తాననే కార్యక్రమం పెట్టుకుని అంటే మీరు ఎవరైనా ప్రశంసిస్తేనేమో మీ గొప్పతనం, ఓకే, విమర్శిస్తే మాత్రం ప్రజల ఫెయిల్యూర్. ఈ రకంగా మీరు ఈ దేశాన్ని ఇంత దిగజార్చే ఇంత దయనీయమైన పరిస్థితికి దిగజార్చినారు.
ఇది చాలా ఘోరమైన విషయం ఇది. ఓకే దేవి సార్, ప్రధానంగా నిన్న అసెంబ్లీ వేదికగా చూసుకున్నాం మన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినటువంటి అంశం ప్రధానంగా ఏదైతే మీరు గడిచిన ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్నారు తప్ప ఎక్కడైనా పాలన పరంగా కావచ్చు, ఎక్కడైనా ఏదైనా నిర్మాణం చేపట్టారనే ప్రశ్నకు సమాధానం లేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మీరేమంటారు? నిన్న హరీష్ రావు గారు అంటే ఈ బడ్జెట్కు సంబంధించి గవర్నరు స్పీచ్ దగ్గర నుంచి కూడా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నట్టు ఈ 2 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం, గత 10 ఏళ్లలో జరిగినటువంటి నిర్మాణం, గత 2 సంవత్సరాల 3 నెలల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని కళ్ళకు గట్టినట్టు నిన్న హరీష్ రావు గారు ఇంటోటోగా తెలంగాణ ప్రజల ఆకాంక్షని సరైనటువంటి రీతిలో నిన్న ప్రతిబింబించేటువంటి ప్రయత్నం చేశారు. వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 7-8 మంది మంత్రులు లేచి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి సరైనటువంటి టైం, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కు సరైనటువంటి టైం ఇవ్వకుండానే నిన్న బడ్జెట్ ప్రసంగాన్ని ఇంకా తగ్గించుకొని నిన్న కంక్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే అనేక హామీలు ఇచ్చే అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ అవి కాకుండా అనివార్యంగా తెచ్చిపెట్టినటువంటి అనేక కష్టాలు, ఇవాళ హైడ్రా వలన వచ్చినటువంటి కష్టాలు, ఇవాళ హైడ్రా మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మనం చూస్తూ ఉన్నాం. రంగనాథ్ గారు ఒక శక్తిగా ఇవాళ మారుతున్నటువంటి తరుణంలో ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ ఒక కనువిప్పు కావాలి. ఇవాళ అదొక్కటి తీర్పు, అనేక సందర్భాల్లో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ కోర్టులను పదే పదే మమ్మల్ని ఏమీ చేయలేరు అనేటువంటి ఒక తత్వాన్ని ఇలా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి నిన్న ఇచ్చినటువంటి తీర్పు చాలా స్వాగతించాల్సినటువంటి తీర్పు. అదొక్కటే కాదు, నిన్న హరీష్ రావు గారు అనేక విషయాలు చెప్పాడు. మూసీకి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు, తర్వాత ఈ 2 సంవత్సరాల 3 నెలలు అసలు ఏమి ఈ ప్రభుత్వం ప్రజల కోసం మౌలిక సౌకర్యాల పెంపు కోసం ఏం చేసింది? అసలు మీకు ఏమైనా విజన్ ఉందా? మీకేమన్నా ఏదైనా పని మీద ఒక క్లారిటీ ఉందా? మీకు ఏముందని ఇలా మీకు పరిపాలించేటువంటి హక్కు ఉంది అనేటువంటి విషయాన్ని పరోక్షంగా ప్రశ్నించినటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా లెక్కలతో సహా ప్రతిదీ గత 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వంలో ఏ రంగాల్లో ఎట్లా అభివృద్ధి జరిగింది, ఏ రంగాల్లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, ఏ రంగాలలో లబ్ధిదారులు ఏ మేరకు లబ్ధి పొందారు అనేటువంటి విషయాలు మొత్తంగా స్టాటిస్టికల్గా అందులో ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటూ 24-25లో చెప్పిన దాన్నే మళ్ళీ చెప్పి 24-25లో పెట్టిన లెక్కలే తప్పుడు లెక్కలు పెట్టి మళ్ళీ ప్రజెంట్ చేసినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో నిన్న హరీష్ రావు గారు ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగం ఇవాళ ప్రతి కామన్ పీపుల్ కూడా బడ్జెట్ ఇది డొల్లతనం, బడ్జెట్లో ఏమీ లేదు, వీళ్ళు ఏమీ చెయ్యరు అనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం నిన్న హరీష్ రావు గారు జరిగింది. మొన్న కేటీఆర్ గారు కూడా బ్రహ్మాండంగా గవర్నర్ స్పీచ్కి సంబంధించి కూడా గవర్నర్ ప్రసంగంలో ఏముందనేటువంటి అంశంలో కూడా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నటువంటి అనేక విషయాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని అన్నీ కూడా చాలా స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం. కాబట్టి ఇవి తట్టుకోలేక ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్లోకి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళకి సమాధానం లేదు. నిన్న హరీష్ రావు గారు చెప్పిన దానికి ఏదానికి ఒక్కదానికి సంపూర్ణమైనటువంటి సమాధానం ఇవ్వకుండా దాటి వేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు సరైనటువంటి రీతిలో జవాబు చెప్పి పరిపాలనను మేము మెరుగుపరుచుకుంటాం, పరిపాలన బాగు చేసుకుంటాం, ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలబడతామనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అనేటువంటి విషయం నిన్న శాసనసభలో చాలా స్పష్టమైపోయింది. ఇవాళ మీరు చేసిన ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఏ ఒక్క నిర్మాణం చేయలేదు, ఏ ఒక్క కట్టడం కట్టలేదు, ఏ ఒక్క బిల్డింగ్ కట్టలేదు, ఏ ఒక్క మంచి పని చేయలేదు. చేసిందల్లా కూడా విధ్వంసం, వినాశనం, అట్లాగే ప్రజలకి ఇబ్బందులు, కడగండ్లు, రైతులకు కన్నీళ్లు తప్ప ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో మీరు ఏం చేసి ఉంది? కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఓర్చుకోలేక ఇవాళ వ్యక్తిగతమైనటువంటి దాడులకు దిగి వ్యక్తిగతమైనటువంటి భాషను మాట్లాడి ఇవాళ నాయకుల వ్యక్తిత్వాన్ని హరణం చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఏ ఒక్క ప్రజలకు సంబంధించినటువంటి అంశం చేయలేదు.
మేము ప్రజల కోసం నిలబడతాం, ప్రజల కోసం కలబడతాం, ప్రజల సంక్షేమం అభివృద్ధి అమలయ్యేదాకా మేము వెంటపడతాం, వేటాడతాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను హరీష్ రావు గారు చెప్పారు. ఓకే భరత్ సార్, ప్రధానంగా ఏదైతే అసెంబ్లీ వేదికగా చాలా అంశాలు ప్రస్తావించారు, 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ప్రధానమైనటువంటి రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, చాలా అంశాలు కావచ్చు, దానికి సంబంధించి ప్రస్తావిస్తే అక్కడ మిగతా మంత్రులంతా అడ్డు తగులుతున్నటువంటి అంశం, అంటే ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నమే జరుగుతుంది అసెంబ్లీ వేదికగా. దీని గురించి మీరేమంటారు? నిన్న అసెంబ్లీలో జరిగిన అన్నీ కూడా చాలా ప్రజలకి చాలా ముఖ్యమైన విషయాలు జరిగినాయి. ఒకటి, అన్న చెప్పినట్టుగా హరీష్ రావు గారు చాలా బ్రహ్మాండమైన ప్రయత్నం చేశారు, సఫలీకృతమైనారు. ఎంత అడ్డం పడ్డా, ఎంతమంది సైంధవులు అడ్డం పడ్డా కానీ ఈ యుద్ధాన్ని చాలా ముందుకు తీసుకుపోయారు. వారు మొత్తం ప్రసంగాన్ని ఒక 3 మాటలలో చాలా స్పష్టంగా చెప్పినారు. ఏమని అన్నారంటే, ఈ ప్రభుత్వం షూరిటీ లేని ప్రభుత్వం, క్లారిటీ లేని ప్రభుత్వం, ప్యూరిటీ లేని ప్రభుత్వం. ఓకే, ప్రభుత్వం వచ్చిన కానించి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినప్పటి నుంచి ఇవాటి వరకు జరిగింది ఏంటంటే, ఉన్నది మార్చింది లేదు, కొత్తది తెచ్చింది లేదు. చేసింది ఏంటనంటే, చక్కగా బ్రహ్మాండంగా జరుగుతున్న ఒక వ్యవస్థని ఇల్లు బీకి పందిరేసినారు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినారు. ఇవాళ ఏం జరుగుతుందండి? అన్ని హామీలు ఇచ్చినారు, తర్వాత వాగ్దానాలు చేసినారు. ఒక్కటి కూడా జరిగింది లేదు. ఒక ఉచిత బస్సు, అది పెద్ద డిజాస్టర్. ప్రజలకి కుటుంబాలను నాశనం చేసిన పథకం అది. ఆర్టీసీని కంప్లీట్గా ముంచిన పథకం. ఆ పథకానికి ఒక్కదానికి తప్ప ఇంకా ఏ పథకం లేదు, ఏది లేదు. కనీసం ఆ రైతు బంధు కార్యక్రమం కూడా ఉన్నట్టుగా ఉంచినా కానీ ఈ 6 నెలల్లో, అంటే గత ప్రభుత్వం చివరి విడత తరువాత ఈ ప్రభుత్వంలో 6 విడతలుగా రావాల్సింది ఇవాళ 2 విడతలే వచ్చింది. 2 విడతలే వచ్చింది. ఆ 2 విడతలు కూడా అరకొరగా వచ్చింది తప్ప మొత్తం రాలేదు. అంటే ఉన్నది కూడా ఊడ్చుకబెట్టకపోయింది వీళ్ళ ప్రభుత్వ విధానాల వల్ల. ఇక మీరు మిగతా విషయాలన్నీ చూస్తూ ఉంటే, కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, నిర్మాణం చేసేది కేసీఆర్ గారి ప్రభుత్వం, ధ్వంసం చేసేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగిందండి? ప్రాజెక్టులు కట్టినారు, చెరువులు మరమ్మతులు చేసినారు, కొత్త కాలువలు వచ్చినాయి, పొలాలకు నీళ్ళు వచ్చినాయి, కరెంటు బ్రహ్మాండమైన వ్యవస్థని నిర్మించినారు, పవర్ ప్రాజెక్టులు కట్టినారు, స్కూళ్ళు కట్టినారు, తర్వాత మెడికల్ కాలేజీలు కట్టినారు, కలెక్టరేట్లు కట్టినారు, రోడ్లు వేసినారు. ఒకటి కాదు, ప్రతిదీ నిర్మాణమే. ఫ్యాక్టరీలు, వందలాది ఫ్యాక్టరీలు, వేలాది ఫ్యాక్టరీలు వచ్చినాయి, కొత్తవి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు కట్టినారు. ఇన్ని చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు వచ్చినాక చేసేది ఏంది? అంత కూలగొట్టుడే, అంత ధ్వంసం చేసుడే. ఇవాళ ఈ మాటలు మాట్లాడకుండా ఉండేదానికోసం, ఈ నిజాలు మాట్లాడకుండా ఉండేదానికోసం ఇవాళ ఒక చట్టం తీసుకొని వస్తున్నారు. అంటే దుర్మార్గానికి పరాకాష్ట ఇది. అది కూడా ఏంటి, ఏదైతే బీజేపీ సర్కారు ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంత మునుపు చెప్పాను, అక్కడ జరిగేది అదే, ఇక్కడ జరిగేది ఇదే, సేమ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ దేశం మొత్తం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఏకం కావాల్సిన అవసరం ఉన్నది, సరిదిద్దాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. ఇవాళ అది ఉద్యమ రూపంలో వస్తుందా, ఓట్ల రూపంలో వస్తుందా? ఇవాళ యువత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బూజుపట్టిన మేధావులని పాతి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజల పక్కన లేని మేధావులని పక్కకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంకొక విషయం ఏది, నిన్న ఇంకోటి బాగా జరిగింది ఏంటంటే, మొత్తం బీఆర్ఎస్కి సంబంధించిన ప్రముఖులంతా కూడా, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కేటీఆర్ గారి నాయకత్వంలో స్పీకర్ని కలిసి ఒక ప్రైవేట్ బిల్లుని మేము పెడతా ఉన్నాము, దానికి చట్టబద్ధత కల్పించే దానికోసం సహకరించండి. అదేంటంటే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి గారు దాని మీద ఫైల్ మీద సంతకం పెట్టినారు, మరి అది అమలు కావట్లేదు. ఆ ఫైల్ ఎక్కడ ఉందో దొరకట్లేదు. అందుకు గాను
ప్రజలకి మంచి జరిగే దానికోసము, ప్రభుత్వానికి మంచి సహకరించే దానికోసము మేము ప్రభుత్వం చేయాల్సిన పని, కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని మేము చేస్తున్నాము. ఆ బిల్లుని వీలైనంత తొందరగా సభలో పెట్టి అది పాస్ అయ్యేటట్టుగా మీరు సహకరించమని చెప్పి స్పీకర్ గారికి వచ్చింది. ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మూడు బడ్జెట్లు అయిపోయినాయి, ఇక నువ్వు పెట్టేది ఎప్పుడు, అది అయ్యేది ఎప్పుడు, మీరు చేయట్లేదు కాబట్టి మేమన్నా చేస్తాం అనేది బిల్లు పెట్టే ప్రయత్నం జరిగింది. కాబట్టి ప్రజలు కొంచెం ఆలోచించాలి, తమ హక్కుల్ని కాపాడే దానికోసము ఐక్యం కావాల్సిన అవసరం ఉంది, దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉంది. నోర్లు ఇప్పుడు చేతగాక వాగ్దానాలు చేశారు, వాటిని అమలు చేయట్లేదు. అమలు చేయట్లేనప్పుడు ప్రశ్నిస్తే ఇవాళ జైలుకు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరు మాట్లాడవద్దు, అది ఓన్లీ కేవలం బీఆర్ఎస్ వాళ్ళనే కాదు, ప్రజలెవ్వరూ మాట్లాడకుండా నోర్లకి టేపులు వేసే కార్యక్రమం ఇవాళ ఆ బిల్లు ద్వారా ప్రభుత్వం పూనుకున్నది. అంటే ఎమర్జెన్సీ కన్నా అధ్వానమైన పరిస్థితి. అక్కడ మోడీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నదనేది దీని యొక్క సారాంశం. ఓకే, రైట్ అండి. మొత్తం చూస్తున్నాం కదా, మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తం విధ్వంసకాండ కొనసాగుతుంది తప్ప ఇక్కడ నిర్మాణం జరగట్లేదు. ప్రధానంగా ఇస్తామన్నటువంటి హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, అందులో ఇంకా అనేక హామీలు ఉన్నాయి. ఆ హామీలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా నెరవేర్చిన పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఫస్ట్ సంతకం పెట్టానని చెప్పారు కదా, ఆ ఫైల్కి సంబంధించి కూడా మీరు ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టండి, ఆ బిల్లును అమలు అయ్యేలాగా చూడని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా వినతి పత్రం అందించింది. దానికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. దేవి సార్, ప్రధానంగా బీఆర్ఎస్ సర్కార్ టైంలో మొత్తం ఓవరాల్గా ఇచ్చినటువంటి ఉద్యోగుల సంఖ్యకు సంబంధించి కూడా హరీశ్వర్ ప్రస్తావించారు. దాదాపు 1.62 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఘనత మాదని చెప్పినటువంటి అంశం. ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఉద్యోగులు ఇయ్యాక ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రధానంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి హింసకు గురి చేస్తుంది, అలాగే ఈ అంశం సంబంధించి కోర్టు కూడా సీరియస్ అయినటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో నిన్న జాబ్ క్యాలెండర్ మీద హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చాలా వివరంగా మాట్లాడారు. అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండరు తేదీలు లేవు, పోస్టులు లేవు. జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని ప్రకటించేసుకుంటూ అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి మొత్తం నిరుద్యోగ యువకులందరినీ కూడా కాంగ్రెస్ అంబాసిడర్లుగా మార్చుకొని ఎన్నికల్లో ఉపయోగించుకొని ఎన్నికలైపోయి అధికారానికి వచ్చినాక వాళ్ళ వీపు విమానం మూతలాగా లాఠీచార్జ్ చేసినటువంటి సంఘటనలు మనం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో కానీ, అశోక్ నగర్లో కానీ, అశోక్ నగర్ ఇవాళ ఒక శోకనగరంగా మారిపోయింది. నిరుద్యోగుల ఆక్రందలతో అది తల్లడిల్లుతూ ఉంది. అంటే నోటిఫికేషన్ ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోసం చేసిన ప్రభుత్వం ఇవాళ కేవలం 11,000 12,000 ఉద్యోగాలు తప్ప ఇంకెక్కువ ఇవ్వలేదు. నోటిఫికేషన్లు అన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన నియామక పత్రాలు ఇచ్చి మాయని చెప్పుకున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 11,000 నుంచి 12,000 మధ్యనే ఉన్నాయనేటువంటి విషయం అందరికి కూడా తెలిసిందే. ఈ విషయం నిన్న వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, నోటిఫికేషన్లు మీరు ఇస్తేంది, మేము నియామక పత్రాలు ఇచ్చినామని నిన్న సీతక్క గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని చూసాం. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగులకు మీరు ఏం హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో? మేము ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే 6 నెలల్లో పిఆర్సీని అమలు చేస్తాం, సిపిఎస్ను రద్దు చేస్తాం, అట్లాగే బకాయిలు చెల్లిస్తాం అని మీరు ఇవి చాలా కరువు భత్యాలు విడుదల చేస్తాం అని చెప్పి మీరు హామీ ఇచ్చి 2 సంవత్సరాల 3 నెలల్లో మీరు చేస్తున్నది ఏంది? పిఆర్సీ దిక్కులేదు, పిఆర్సీ గురించి మాట్లాడలేదు. కేసీఆర్ గారు గొప్ప మనసుతో తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని 2 సందర్భాల్లో, ఒకసారి 43 కరోనా కాలంలో కూడా ప్రపంచమంతా అల్లకల్లోలమవుతున్నటువంటి దశలో కూడా 30% ఫిట్మెంట్ ఇచ్చి, ఎందుకంటే సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని తీసుకుపోయేటువంటి వారధులు వీరని 2 సందర్భాల్లో 73% ఫిట్మెంట్ పెంచి ఇతర రాష్ట్రాలతో కంటే గొప్పగా వేతనాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పిఆర్సీ జీవో సకాలంలో వేసి జూలై 23 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీని సకాలంలో వేసి 5% ఇంటీరియం రిలీఫ్ కూడా ఇచ్చారు. మీరు ఏం చేశారు? నిన్న హరీష్ రావు గారు అదే అడిగాడు. ఇవాళ భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది, అవునా కాదా బట్టి సమాధానం చెప్పమంటే సమాధానం డొంకదిరుడు సమాధానం తప్పలేదు. మీరు ఎన్ని కోట్లు బాకీ ఉన్నారు ఉద్యోగులకు, ఎన్ని ఇస్తున్నారు అనేటువంటి దానికి సరైనటువంటి సమాధానం లేదు. సిపిఎస్ మీద ఉలుకు లేదు, పలుకు లేదు. కాబట్టి ఎప్పటిలోగా పిఆర్సీ ఇస్తారంటే మేము 31 మార్చి వరకు ఎక్స్టెన్షన్ చేసినామని నిన్న శాసనసభలో
చెప్పిండ్రు. 35 అంటే నివేదిక ఇచ్చినాక మేము ఆలోచిస్తామట. పిఆర్సీల గురించి, నివేదికల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. 3 సంవత్సరాలు మూసి డిపిఆర్ అయితే మీరు రావడానికి వారం రోజులలో డిపిఆర్ అని చెప్పి ఏదో ఒకటి ఫస్ట్ ఫేజ్ డిపిఆర్ చూపించారు కదా. ఉద్యోగులకు సంబంధించినటువంటి 3 సంవత్సరాలుగా ఎందుకు వేతనాలు ఇచ్చి ఆ పిఆర్సీని ఇంకా గడువు పొడిగిస్తూ ఉన్నారు? 6 నెలల్లో పిఆర్సీ తయారు చేసినటువంటి సందర్భాలు అనేక మనకున్నాయి ఉదాహరణలు. కాబట్టి నిన్న ఉద్యోగులకు జరిగినటువంటి అపార నష్టాన్ని, ఉద్యోగుల్ని వేధిస్తున్నటువంటి వైనాన్ని, 80 మంది పైగా ఉద్యోగులు ఇవాళ మరణాలు పాల్పడ్డారు. రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవి కూడా ఇస్తలేరు అనేటువంటి విషయాన్ని నిన్న చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి డొంక తిరుగుడు సమాధానం తప్ప మేము ఉద్యోగులకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేటువంటి ఏ ఒక్క హామీ కూడా నిన్న ఇవ్వనటువంటి నేను. పైగా నిన్న హైకోర్టులో మనం ఇంతకుముందే 2 సార్లు నిన్న మంచి తీర్పులు 2 తీర్పులు వచ్చినాయి. భరత్ గారు కూడా దాన్ని విశ్లేషిస్తారు. 2 బ్రహ్మాండమైనటువంటి తీర్పులు. ఒకటి హైడ్రా చేస్తున్నటువంటి విధ్వంసానికి అడ్డకట్ట వేసేటువంటి ఒక ప్రయత్నం. రెండవది ఉద్యోగులకు సంబంధించి అనేక మంది కోట్లకు పోయి డబ్బులు ఖర్చు పెట్టి బాబు మేము దాచుకున్న సొమ్ము మాకు ఇవ్వండి అంటే ఎందుకు ఏడిపిస్తున్నారు, మా చావుదాకా మా కన్నీళ్ళు ఎందుకు చూస్తున్నారని ఉద్యోగులందరూ 2600 మంది పిటిషన్లు వేస్తే నిన్న ఆ పిటిషన్ల మీద హైకోర్టు తీర్పిచ్చింది. ఏప్రిల్ 9th మీరు టోటల్గా ఇవ్వాలి. నిన్న సుల్తానియాను పర్సనల్గా హాజరుగమ్మని చెప్పి నిన్న దానివల్ల కూడా శాసనసభ నిన్న వాయిదా వేసినటువంటి సందర్భాన్ని చూసాం ఆయన గురించి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇచ్చిన హామీ ఈ ఒక్క హామీ కాదు, ఏ హామీ అమలు చేసినా ఈ హామీ అమలు చేస్తారు. గృహజ్యోతి లేదు, నిరుద్యోగ భృతి లేదు, తులం బంగారం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, 42% రిజర్వేషన్స్ ఎక్కడికి పోయిందో తెలియదు, మైనార్టీలకు కోటా లేదు, గురుకుల విద్యాలయాల పట్ల నిర్లక్ష్యం, వైద్యానికి సరైనటువంటి వాటా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా నిన్న ఒక్కటి కాదు, ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని నిన్న అన్నీ కూడా చర్చకు రావడం అనేటువంటిది ఒక అసెంబ్లీ అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి చర్చల్లాగా నిన్న హరీష్ రావు గారు, మొన్న కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ నాయకులు, నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా చక్కగా అసలు 94 నుంచి నేను ఈ సభలో ఉన్నా, అసలు రాజకీయాల్లో ఉండాలా ఉండొద్దా అనేటువంటి ఒక అధిక ఆవేదన కలుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే శాసనసభ నడిపే తీరు సరిగ్గా లేదు, మాట్లాడే తీరు సరిగ్గా లేదు, గౌరవం ఇచ్చేటువంటి తీరు సరిగ్గా లేదు, ప్రతిపక్షాల పట్ల వ్యవహరించేటువంటి తీరు సరిగ్గా లేదని చెప్పేటువంటి అంశం నిన్న అనేక మంది కూడా నిన్న మాట్లాడి టోటోగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా నిన్న ఇంతకుముందే భరత్ గారు చెప్పినట్టు మొత్తం నాయకత్వం అంతా కూడా చట్టబద్ధమైనటువంటి 6 గ్యారెంటీలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టింది పెట్టమని చెప్పేటువంటి సందర్భం కానీ నిన్న శాసనసభలో వివరించినటువంటి తీరు కానీ మొత్తం ఆకట్టుకున్నది. అందరూ కూడా అసలు ఏం సమాధానం చెప్పలేనటువంటి అంశం, ఎదురుదాడి తప్ప సమాధానాలు చెప్పినటువంటి. ఇప్పటికైనా ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఏప్రిల్ 9th డెడ్లైన్ పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకుంటే డెఫినెట్గా ఉద్యోగులు ఏం చేయాలో అది ఆలోచించు. అంటే ఆల్రెడీ కోర్టు అనేకసార్లు చెప్పింది, మీరు ఎన్నిసార్లు చెప్పినా వినరాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అంటే ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు, ఎవరు చెప్పినా లెక్కలేని పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ సర్కార్. నేను ఏమంటున్నా, ఈ ప్రభుత్వానికి హైకోర్టు అంటే లెక్క లేదు, న్యాయ వ్యవస్థల పట్ల గౌరవం లేదు. చాలామంది కంటెంప్ట్కి పోయారు. ఇప్పుడు ఏది కోర్టుకు పోతారు ఒక సామాన్య ఉద్యోగి, కోర్టుకు పోయి మళ్ళీ కంటెంప్ట్ కోవాలంటే మళ్ళీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మళ్ళీ ప్రభుత్వం మీద కొట్లాడు. 61 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఏం చేస్తారు, ఎంతకాలం పోరాడతారు? వాళ్ళు జీవితంలో చరమాంకంలో తాము ప్రశాంతంగా బతకడానికి అవసరమైనటువంటి ఒక వాతావరణం సృష్టించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ జీవితాలను విధ్వంసం చేస్తున్నది. జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నాలు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, సెక్రటరియట్ దగ్గర పోయి పడిగాపులు, ఆ మంత్రి దగ్గరికి పోయి ఈ మంత్రి దగ్గరికి పోయి బతిలాడేటువంటి ప్రయత్నం. కాబట్టి వాళ్ళ జీవితాన్ని ఇలా ఇంతకాలం సర్వీస్ చేసినటువంటి వాళ్ళ జీవితాన్ని ఒక విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నావు కదా. హైకోర్టు ఇన్నిసార్లు కౌంటర్ వేస్తూ ఉన్నారు, మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేనో లేకుంటే మేము అందరికి ఇస్తున్నామనో తప్పుడు సమాచారం కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ తప్పుడు సమాచారాన్ని హైకోర్టు ఎప్పుడు రావాలి, ఎప్పుడు చెక్ చేయాలి, 700 కోట్ల రూపాయలు ఇస్తున్నాము నెలకన్నారు. అలా 350 కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేస్తున్నారు, 346 కోట్లు మాత్రమే మన ఉద్యోగులకు పేమెంట్ చేశారు. ఈ విషయాలన్నీ కూడా పదే కోర్టు దృష్టికి తెచ్చినప్పటికీ కూడా నిన్న చాలా సీరియస్గా జవాబు చెప్పింది. వాళ్ళ డబ్బులు దాచుకునేటువంటి మీరు వాడుకునేటువంటి హక్కు మీకు ఎక్కడిది ఇవ్వాలని చాలా స్పష్టంగా చేసి ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వారి మనోవేదనను
వాళ్లకు జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. రైట్ అండి. నిరుద్యోగుల పట్ల ఇంత వివక్ష చూపకూడదు ప్రభుత్వం అని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయింది. ఖచ్చితంగా ఏప్రిల్ 9లోగా వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, వారికి రిటైర్మెంట్ వచ్చినటువంటి డబ్బులు కావచ్చు ఇవ్వాల్సిందే. వాళ్ళ డబ్బులు ఇవ్వడానికి మీకేంటి ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కోర్టు సీరియస్ అయింది. ఆ రకంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుతున్నారు. భరత్ సార్, ప్రధానంగా బీఆర్ఎస్ క్యాడర్కి సంబంధించి కావచ్చు, మెయిన్ కేటీఆర్ ప్రధానంగా చాలా అంశాలకు సంబంధించి ఏదో యాక్టివిటీలో పాల్గొన్నప్పుడే ప్రధానంగా ఈ కార్ రేసు ముందు తీసుకొస్తున్నటువంటి అంశం. చాలా మీటింగ్లు కావచ్చు, సభలు పెట్టిన టైంలో కావచ్చు, లేకుంటే కార్యక్రమాలు జరుగుతున్న టైంలో కావచ్చు, ఇప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నప్పుడు టైంలోనే ఈ కార్ రేసు అంశం బయటకు తీసుకొస్తున్నటువంటి అంశం. అసలు ఆ కేసుకు సంబంధించి చాలాసార్లు కేటీఆర్ లొట్టపీస్ కేసుని చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. అసలు కేసులు ఉన్నటువంటి సంబంధించి అసలు విషయాలు ఏమున్నాయి, అసలు ఏంటి అసలు కథ? కేసు మీరే చెప్పినారు కదా, అది ఒక లోటపీస్ కేసు అని. దాంట్లో ఏం లేదండి. సో కేస్ విత్ అంటే ఎవ్రీ కైండ్ ఆఫ్ హ్యాలోనెస్, ప్రతి ఎంత శూన్యమైన కేసు అని అంటే అందులో మీకు ఏ కోర్టు ముందుకు పోయినా కానీ ప్రాగ్మటిక్గా దాన్ని కనుక కోర్టు ముందుకు తీసుకొని పోయి ఆర్గ్యూ చేస్తే దాంట్లో ఒక క్రిమినల్ ఇంగ్రీడియంట్ మిస్సింగ్, ఒక్క క్రిమినల్ ఇంగ్రీడియంట్ కూడా లేదు అందులో. కానీ ఎల్లో మీడియా ప్రధానంగా కాదు కేసుకు సంబంధించింది. మీరు మధ్యాహ్నం ఇంటర్ఫియర్ అయితే చెప్పడం కంటిన్యూ సార్. చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం అవకాశం ఇవ్వండి. ఏదైనా ఒక కేసు పెట్టాలన్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన ఫౌండేషన్ ఉండాలి. ఈ కేసులో ఫౌండేషన్ లేదు, క్రిమినాలిటీ లేదు. అట్ ద బెస్ట్ ఇందులో ఏమైనా ఉంటే ఒక ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ ఉండొచ్చు. ఆ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ మంత్రికి ఆపాదించేదానికి అందులో ఆధారాలు లేవు. అది చేయాల్సింది అధికారులు చేయాలి, సెక్రటరీ లెవెల్లో చేయాల్సింది. ఒకవేళ అది అయినా కానీ అది రెక్టిఫైయబుల్ థింగ్, అది క్రిమినల్ కాదు. అది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంస్థకి త్రూ బ్యాంక్ డబ్బులు పంపించినారు. ఇప్పుడు అదే అమౌంట్ గురించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు అదే అమౌంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడికి పోయినది. ఏ దానికైతే డబ్బు మనం పెట్టినామో ఆ డబ్బుకి ఇక్కడ ఫలితం వచ్చినది. దానికి ఫలితమే కాదు, దానివల్ల లాభాలు వచ్చినాయి. అవంతా కూడా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అయినా కానీ తప్పనిసరిగా కేసు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం ఉన్నది కాబట్టి ఆ కేసు పెట్టినారు తప్ప ఆ కేసులో ఏమీ లేదు. ఫార్ములా ఈ రేస్ ఏదైతే పెట్టినారో దాని ఫలితాలు మనం ఏదైతే అంచనా వేశామో ఆ అంచనా కన్నా ఎక్కువ, ఆనాటి ప్రభుత్వం అంచనా కన్నా ఎక్కువ ఫలితాలు ఆ ఇండస్ట్రీకి వచ్చినాయి, హైదరాబాద్ నగరానికి వచ్చినాయి, తరువాత జిఎస్టీ రూపంలో వచ్చినాయి. అన్ని రకాలుగా దానికన్నా మనం పెట్టిన దానికన్నా మల్టిపుల్ లెవెల్స్లో వచ్చినాయి. కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా ఒక క్రిమినల్ ఇంటెన్షన్ లేదు. తర్వాత ఒక క్రిమినల్ చీటింగ్ కానీ, తర్వాత మిస్అప్రోప్రియేషన్ కానీ ఎక్కడ ఒక రూపాయి ఆరోపణ కూడా లేదు, చేసేదానికి అవకాశం కూడా లేదు. హైకోర్టుకు పోయినప్పుడు కూడా హైకోర్టు ఏమన్నదని అంటే ఓకే ఇన్వెస్టిగేట్ చేయనియండి అని అన్నాను. ఉన్నదని కూడా వాళ్ళు కనీసం సూచనప్రాయంగా కూడా చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి అని అన్నాను. ఇవాళ ఛార్జ్షీట్ వేస్తే ఆ ఛార్జ్షీట్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాము. ఆ ఛార్జ్షీట్కి బేసిసే లేదనేది మాకున్న అవగాహన. ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మా అవగాహనకి ఆధారాలు ఉన్నాయి. ఇది కేవలం మరి ఎందుకు వేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు వేస్తున్నారు? కేటీఆర్ గారిని బదనాం చేయాలి, కేటీఆర్ గారిని ఇబ్బందులు పాలు చేయాలి, ప్రజల దృష్టిలో నేరస్తుడిగా నిలబెట్టాలి. రాజకీయం ఇది. నేను లాయర్లాగా మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైతే రాజకీయం చేస్తుందో ఆ చెత్త రాజకీయాన్ని ఇవాళ ప్రజల ముందు పెట్టేదానికోసం ఇక బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా చెప్తా ఉంది. ఇది కేవలం కేసీఆర్ గారి ప్రతిష్టని భంగం కలిగించే దానికోసం ఇదివరకే అనేక రకాలుగా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణల పరంపరలో ఇది కూడా ఒకటి. నిజం లేని ఆరోపణలు కేవలం బదనాం చేసేదానికోసం దీన్ని ఫ్రేమ్ చేసిన ప్రభుత్వం యొక్క
అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఇదంతా. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నది. కేవలం కేటీఆర్ గారిని బదనాం చేసేదానికోసం ఈ కార్యక్రమం తీసుకున్నాను. ఖచ్చితంగా కోర్టులో ఇది ఇవాళ నేను ఏదైతే మాట్లాడినో అది నిజంగా తేలుతుంది. ఎందుకంటే ఆ కేసుకి ఆధారాలు లేవు. అంటే ఆధారాలు లేకుంటే ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడం, తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేయడం, పోలీస్ వ్యవస్థని లొంగ తీసుకొని ఈ పని చేయడం రాజకీయ లబ్ధి కోసము, కేటీఆర్ గారిని ఒక ప్రతిష్టని మలినపరిచేదానికోసం వాళ్ళకి ఆ ఉద్దేశంతో చేస్తాం. అంటే వ్యక్తిత్వ హననం చేయడం అనుకోని ఇందులో ముఖ్యంగా ఈ కేసు సంబంధించి పదే కాంగ్రెస్ మాట్లాడుతుంది. అలాగే వెంటనే దీనికి సంబంధించి బీజేపీ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే కేటీఆర్ అంటే ఏందండి? కేటీఆర్ అంటే అభివృద్ధి, కేటీఆర్ అంటే ఐటీ, కేటీఆర్ అంటే ఫ్లైఓవర్లు, కేటీఆర్ అంటే అదేంటి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, కేటీఆర్ అంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాము, కేటీఆర్ అంటే యూత్కి ఒక ఐకాన్, తట్టుకోలేని పరిస్థితి. కేటీఆర్ ప్రభావం ఎంత గొప్పగా ఉందని అంటే హైదరాబాద్ నగరాన్ని వాళ్ళు ముట్టుకోలేకపోయినారు. హైదరాబాదు, రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ప్రాంతాలని ఎన్నికలలో ముట్టుకోలేకపోయినారు. మిగతా చోట్లలో మభ్యపెట్టినారు, మాయ చేసినారు, మోసం చేసి మోసం మాటలతోని ఓట్లు సంపాదించుకోగలిగినారు. హైదరాబాద్లో చేయలేకపోయినారు బికాస్ కేటీఆర్. ఓకే సార్, దేవి సార్, అందుకనే ఈ కక్షపూరిత వ్యవహారము కేటీఆర్ని మలినపరచాల్సిన కార్యక్రమం పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ అందుకోసం. ఓకే సార్ దేవి సార్, ప్రధానంగా ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఎల్లో పత్రికల్లోనే ఈ లీక్లు వస్తాయి. ఎల్లో పత్రిక దీనికి బాగా ప్రియారిటీ ఎందుకు ఇస్తుంది అనుకోవాలి? ఇప్పుడు ఎల్లో పత్రికల్లో వచ్చడానికి ఆధారం ఏంది? సీఎంఓ నుంచి లీకులు. అంటే ప్రతి సందర్భంలో కూడా చూసినాం మనం. అంటే ప్రభుత్వమే కావాలని లీకులు చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వ్యక్తిత్వహరణం చేయాలనేటువంటి కుట్రలో భాగమైంది. అంటే కేసీఆర్ అనేటువంటి ఒక పెద్ద ఏమంటాం మనం, భారతదేశ చిత్రపటంలో తెలంగాణని ఆవిష్కరించినటువంటి ఒక గొప్ప నాయకుని పట్ల కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించడానికి వెనుకాడకుండా సబ్బండ వర్గాలతో ఏకమై ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించి అన్ని జాతీయ పార్టీలను మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు. ఆ నాయకుని వ్యక్తిత్వారణం చేయడం వల్ల మేము గొప్పోళ్ళు అవుతామనేటువంటి ఒక చెత్త ఆలోచనతో జరుగుతున్నటువంటి తతంగం తప్ప ఈ 9.5 సంవత్సరాల్లో నీటి విషయంలో ఎంత గొప్ప ప్రయత్నం జరిగింది, విద్యుత్ విషయంలో ఎంత గొప్ప ప్రయత్నం జరిగింది, సంక్షేమ పథకాల అభివృద్ధిలో ఎంత గొప్ప ప్రయత్నం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ కొన్ని వ్యవస్థలో జరిగేటువంటి లోపాలు జరుగుతాయి. ఆ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని సరిదిద్దడానికి కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేసిండు. మీరు ఆ లోపాలని ప్రయత్నం చేసి ఇలా కేసీఆర్ కిట్ను మీరు పౌష్టికాహారానికి సంబంధించినటువంటి అంశంలో ఇలా కేసీఆర్ కోపం మీద ఇలా భారత పౌరులకు పౌష్టికాహారాన్ని అందించడంలో విఫలమవుతున్నారు కదా. ఇలా తెలంగాణ పౌరుడు అంటే ఎవరండి? భారత పౌరుడు. రేపు కాబోయేటువంటి ప్రపంచానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఒక గొప్ప నాయకుడు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పౌరుల పట్ల మీరు ఇంత కక్షందుకు మీరు ఇలా పౌష్టికాహారం అందించరు, వాళ్ళకు విద్యను అందించరు, చదువుకున్న వాళ్ళకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వరు, చదువుకున్నాక ఉద్యోగం ఇవ్వరు, ఉద్యోగం ఇవ్వమంటే కొడతారు, ఈ భూములు పోతున్నాయంటే బేడీలు వేస్తారు. ఇదేనా మీరు పరిపాలన అంటే ఏంది? పరిపాలన ఏమైనా పరిపాలన జరుగుతున్నదా? ఇది పడకేసిన పాలన తప్ప, నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు ఇది అంత విధ్వంస పాలన తప్ప వికాసానికి సంబంధించినటువంటి ఒక్క వికాసం లేదు కదా. కనీసం ధన్యవాదాలు చెప్దామన్నా, ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్దామన్నా భూతద్దంలో వేసి వెతికినా కూడా దొరకనటువంటి అంశాలు తప్ప ఏమైనా ఉన్నాయా? కాబట్టి డెఫినెట్గా ఇదంతా కూడా ఒక పొలిటికల్ వెండేటాతో బీఆర్ఎస్ను అప్రతిష్ట పాలు చేయడానికి, బీఆర్ఎస్ను ప్రజలలో ఒక దోషిగా నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, దేవి సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, భరత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించే గొంతుకు కేసులు అడ్డం పెడితే అడ్డు రావు. అవి ఎన్నో కేసులు అనుభవించాం, అన్ని కేసులు కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. ఇది ఇవాళ వార్తల వాస్తవాలకి వాచింగ్ టీ న్యూస్.